ఒకసారి ఒక తోడేలు ఒక నక్క కలుసుకుంటాయి. నక్కను చూసిన తోడేలు, ఈ అడవిలో నువ్వు ఏవో మాయమాటలు చెప్పి బతికేస్తున్నావు, కానీ నువ్వు చాలా బలహీనురాలివి. ఎప్పుడూ పెద్ద జంతువుల పక్కన చేరి అవి తిని వదిలేసినవి తింటూ బతికేస్తున్నావు. నేను నీలా కాదు, నాకు చాలా బలం ఉంది. నేను చాలా మెరుగ్గా వేటాడగలను కూడా. అన్ని జంతువుల కంటే నాకే ఎక్కువ బలం ఉంది అని ప్రగల్భాలు పలుకుతుంది తోడేలు. ఈ మాటలు నక్క ఒప్పుకోదు. నీకంటే ఈ అడవిలో బలమైన జంతువులు బోలెడు ఉన్నాయి, మనిషి కూడా నీకంటే బలవంతుడే అని అంటుంది నక్క. మనిషినైతే ఒక్క నిమిషంలో మట్టి కరిపిస్తాను అని గర్వంగా చెబుతుంది తోడేలు. అదే సమయంలో అటువైపుగా ఒక వృద్ధుడు వస్తుంటాడు. అతన్ని చూసిన తోడేలు, కావాలంటే ఇతన్ని ఓడించి చూపించనా అని అంటుంది తోడేలు. అప్పుడు నక్క, అతను వయసైపోయిన వ్యక్తి, అతడి మీద ఏం చూపిస్తావులే నీ ప్రతాపం. నీకు సరైన వ్యక్తిని నేను చూపిస్తాను, ఆగు అని అంటుంది నక్క. ఇంతలో దూరంగా ఒక యువకుడు కనిపిస్తాడు. అతడిని చూడగానే, అదిగో దూరంగా వస్తున్నాడు చూడు, అతని పని పట్టు అని అంటుంది నక్క. తోడేలు ముందు వెనుక చూసుకోకుండా ఆ యువకుడి మీద దాడి చేయడానికి వెళ్తుంది. ఆ యువకుడు వేటగాడు. తోడేలు తన మీదకి దాడి చేయడానికి రాగానే భయపడకుండా దానినే చితగ్గొడతాడు. చావు దెబ్బలు తిన్న తోడేలు కాళ్ళీడ్చుకుంటూ వస్తుంది. ఇది చూసిన నక్క, అనవసరమైన ప్రగల్భాలు పలికితే ఇలాగే గర్వభంగం జరగక తప్పదు అని పగలబడి నవ్వుతుంది.